Hi, I'm Sandesh. This is my first video in YouTube. Hope you all doing great. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, బట్ స్టార్ట్ చేయాలని మాత్రం డిసైడ్ అయినా. ఎందుకంటే ఛాన్స్ అవ్వాలనుకునే స్టార్ట్ చేయాలని, బట్ ఇప్పుడు కానీలే సరిగ్గా. అమ్మ ఎక్స్పోజింగ్ అనుకోకండి, బయట సన్లైట్లో నిలబడుకొని కొంచెంసేపు సన్కి ఎక్స్పోజ్ అయ్యి వచ్చినా, అందుకు షర్ట్ వేసుకోలే. ఏం చేస్తారు ఇంతకీ అంటే, జిమ్ పోతా, డైలీ వ్లాగులు చేస్తా, అంతే. ప్రస్తుతానికి పెద్ద ఐడియా ఏం లేదు. యాక్చువల్గా బ్యాడ్ ఫేజ్లో స్టార్ట్ చేస్తానా. అందరు బ్యాడ్ ఫేజ్లోనే చేస్తారు మేబీ, అంత గూడిపోయిన తర్వాత. సో ఇంకా కంఫర్టబుల్ కాలే కెమెరా ముందర. నిన్న మొన్న కొన్ని రికార్డ్ చేసినా కానీ ఆ కళాఖండాలు నేనే చూసుకోలేక డిలీట్ చేసా. సో అదన్నమాట, ఇదే ఫస్ట్ వీడియో ఛానల్లో. స్లీప్ లేదు, అమ్మ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది, ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మూడ్ ఆఫ్ అంత ఉంది. ఇంత మంచి ముహూర్తంలో ఎందుకు చేసావరా, కొంచెం టైం తీసుకొని చేయొచ్చు కదా అంటే, మొత్తం బతకని తిట్టినే ఉంది. ఇంకా స్టార్ట్ చేయనేమో అని భయం వేసి స్టార్ట్ చేసా. ఒకవేళ నా డిలే చేసిన టైం చెప్పాలంటే ఆల్మోస్ట్ 11 years అనుకుంటా. యూట్యూబ్ స్టార్ట్ చేసా అని నేను నాలో అనుకోవడం. మళ్ళీ లాక్డౌన్లో అనుకున్నా, ఎందుకంటే అప్పుడే కొత్త సెల్లు ఉన్నాయి. సో పెద్దోళ్ళు అయిపోయినాయి కదా, ఓన్ సెల్ ఉంది. చిన్నప్పుడు ఓన్గా సెల్ ఉండదు కదా, సో ఓన్గా ఒక మొబైల్ ఉంది, ఇంకా స్టార్ట్ చేద్దాం, మన లాభేది ఎవరు అనుకున్నా. మూడు బాగాలేదని స్టార్ట్ చేయలే. సో ఇప్పుడు కూడా అంతే, మూడు బాగాలేదు, బట్ స్టార్ట్ చేస్తే ఏదైనా గ్రోత్ వస్తే బెటర్ అవుతామని చెప్పి ధైర్యంతో స్టార్ట్ చేసా. సో ఇదే ఫస్ట్ వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నీకు కూడా కంటెంట్ ఏం లేదు, బ్లాగ్ చేస్తా, జిమ్కి పోతా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, డౌట్లు ఉంటే అడగండి. నీకేమరా అంత ఎక్స్పీరియన్స్ ఉందంటే ఉన్నంతలో చెప్తా, లేదంటే మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయినా చెప్తా. అది నాకు హెల్ప్ఫుల్గా ఉండండి, మీకు హెల్ప్ అయ్యేలాగా వాడుకోండి. అంటే మీరు ప్రస్తుతానికి లైక్, కామెంట్ లాంటివి చేయకపోయి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా కామెంట్ చేయండి. లైక్ నాకేమైనా సజెషన్ ఇవ్వడం అంటే, సరిగ్గా మాట్లాడుతున్నానా, ఇది ఓకేనా, ఏమైనా ఇంప్రూవ్ కావాలన్నా, కెమెరా యాంగిల్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలన్నా తెలియదు. సో టాకింగ్ స్టైల్ మీద, ఏమైనా కంటెంట్ సజెషన్ మీద ఏమైనా ఐడియాలు ఇవ్వండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, నేను నేర్చుకుంటా చాలా కొత్త యూట్యూబ్కి. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి మొత్తం ఊరు అవతలికి పోవాలన్నమాట. ఎండకు అమ్మ బండి మన ఇంకా పోయిండు. సో నడుచుకుంటా ఇప్పుడు మొత్తం ఊరు అవతలికి పోవాలి, లేదా ర్యాపిడో బుక్ చేసుకోవాలి. ఈవినింగ్ జిమ్ పోతామో లేదో తెలీదు. ఒకవేళ పోకుంటే జస్ట్ బయటకు వచ్చి చిన్నగా అట్లా ఫ్రెండ్స్తో టాక్ ఏదైనా చేసి వీడియో చేస్తా. నిద్రపోయి ఉండే తర్వాత లేచి అట్లా చెప్పినా కదా, సాయంత్రం జిమ్ లేకుండా ఫ్రెండ్స్తో బయటికి వస్తా అని. మావాడు వచ్చిండు జిమ్ పెట్టి, బయటికి పోదామని వచ్చాం. సో చాలా డేస్ తర్వాత ఆ లొకేషన్ దగ్గర పోయి కూర్చున్నాయి. పీస్ఫుల్గా అనిపించింది, వెదర్ బాగుందని రికార్డ్ చేసి వీడియోలో పెట్టినా. ఇప్పుడే బయట టీ దానికి వచ్చామన్నమాట. సో అట్లా కంటెంట్ క్రియేషన్ గురించి కొంచెం మాట్లాడుకొని, మామూలు కూడా ఇంట్రెస్ట్ ఆడి చెప్తేనే స్టార్ట్ చేసాం. సో ఆడు నేను కొంచెం ఆ కంటెంట్ క్రియేషన్ ఇంకేది మాట్లాడుకొని, కొంచెం ఇంకా ఏదైనా పంచాయతీలు మాడుకొని ఇంటికి పోవాలి ఈరోజు.
ఈరోజుకి అయితే అంతే వ్లాగ్. బెటర్ ఏం చేయలేదు కానీ స్టార్ట్ చేసా. ఒక టాపిక్స్ మాట్లాడి రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ పెద్ద గొప్ప ఏం చేయలేదు వీడియో, బట్ స్టార్ట్ చేసా అంతే. అక్కడ మేము మాట్లాడి అట్లా రికార్డ్ చేద్దాం అనుకున్నా, మా వాడు అంత కంఫర్టబుల్గా లేడు, నేను ఇంకా అంత కంఫర్ట్ కాలేదు కాబట్టి కెమెరా ముందర సో రికార్డ్ చేయలేదు. అది పక్కన అంకుల్ ఉన్నాడు ఎవడు, అది ఇప్పుడు స్నానం చేసి పడుకోవాలి. యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోయినా. నేను వాడు మాట్లాడుకునేటప్పుడు ఒక టాపిక్ వచ్చింది. ఒక వేరే క్రియేటర్ని చూసి అట్లా సింపుల్ లైఫ్ లీడ్ చేయాలా, ఉన్న డబ్బుల్లో హ్యాపీగా బతకాలా, అస్థెటిక్గా ఫిజిక్ బిల్డ్ చేసి ఇట్లా టాపిక్ వచ్చింది. సో నాకు ఇష్టమే, ఆ క్రియేటర్ ఇష్టమే, ఆ లైఫ్ స్టైల్ ఇష్టమే, అంత ఇష్టమే. బట్ నేనేం చెప్పినా అంటే డబ్బులు అల్టిమేట్గా చాలా ఇంపార్టెంట్. నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, నీ ఖర్చులు చూసుకొని పెట్టడం వచ్చు, ఉన్నంతలో నువ్వు హ్యాపీగా బతకగలుగుతావు, సరిపోతుంది. బట్ నీ ఫ్యామిలీ కోరికలు ఉంటాయి, నీ చుట్టూ ఉండే సర్కిల్కి కోరికలు ఉంటాయి. వాళ్ళ డబ్బులకి వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వలేదంటే నీకు ఎవరు వాల్యూ ఇవ్వరు. సరే ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను నా పాటికి బతుకుతాను అనుకుంటావు. బట్ ఒంటరిగా బతికిన చెప్పానే ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ లైఫ్ మీరు 10,000లో కూడా హ్యాపీగా బతికేస్తారు. బట్ ఈ రోజుల్లో ఒక 70,000 సంపాదించే ఎంప్లాయీకి 80,000, 1,00,000, మేబీ 1,50,000 సంపాదించే ఒక ఐటీ ఎంప్లాయీకి కూడా బయట అంత వాల్యూ లేదు. సో ఒకటి పవర్తో కానీ ఒక సిస్టమ్తో నెట్వర్క్తో మంచి ఏమంటావు స్ట్రాంగ్ మనీతో పవర్తో నెట్వర్క్తో పొలిటీషియన్ లేదా ఇంకెవరైనా పవర్ఫుల్ పర్సన్ సొసైటీలో బాగా పలుకుబడి ఉన్నోడు వచ్చి అడ్డంగా దూరి నీతో ఏదైనా పెట్టుకున్నా కూడా నువ్వేం చేయలేవు. అట్లానే ఇప్పుడు ఏదో మనం యూట్యూబ్ ఛానల్ పెడితే గ్రేట్ అయిపోతామని కాదు. ఏం చెప్తున్నా అంటే నేను బ్రాండ్ ప్రమోషన్లు చేస్తే ఓకే, మంచి డబ్బులు వస్తాయన్నా, అంతకన్నా ఏం కావాలని చెప్పిన. మనోడు ఏంటంటే నా అట్లా బ్రాండ్ ప్రమోషన్లు ఏం చేయను, జస్ట్ సింపుల్గా కంటెంట్ చేస్తా, యాడ్సెన్స్ మీద డిపెండ్ అవుతా, ఆ డబ్బులు చాలా నాకు అన్నాడు. మంచిదే, నీకు స్టిల్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, స్టిల్ నీకు సైడ్ ఇన్కమ్ వస్తుంది, మంచిగా సంపాదించుకోవచ్చు ఇఫ్ రీచ్ బాగా వస్తే. బట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులకి ఎప్పుడు నాకు అవసరం లేదు అనుకున్నా పర్లేదు, ఇప్పుడు అకౌంట్లో పెట్టుకోండి అంతే. సో నీ వెనక ఉండాలి. నువ్వు అంటే స్ప్లెండర్ బైక్లో తిరుగు, టీవీఎస్ ఎక్సెల్లో తిరుగు, పర్లేదు. బట్ నీ దగ్గర ఎనఫ్ మనీ ఉండిందంటే అది నీకు పవర్ లాగా మారుతుంది. అది మంచి రిసోర్స్ లాగా సొసైటీలో ఎవరినైనా కదిలి నీకు. సో నువ్వేం ఎవరితో పెట్టుకొని దౌర్జన్యం చేయమని నా ఒపీనియన్ కాదు. జస్ట్ ఏంటంటే ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు మనం డిఫెండ్ చేసుకోనికి ఒక చిన్న సెటప్ అయితే ఉండాలి మనకు. నేను చాలా నెగ్లెక్ట్ చేసిన, సఫర్ ఏం కాలే అంతగా, బట్ రియలైజ్ అయితే అయినా ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆరామ్సే ఒక 13,000తో కూడా నెలంతా హ్యాపీగా బతికేస్తా. పెట్టింది తింతా, ఏదో చికెన్ తింతా, జిమ్ పోతా, స్లీప్ ఉంటే ఉంటుంది, లేదంటే లేదన్నట్టు పెద్దగా పట్టించుకోను. హెల్త్ కూడా అంత కేర్ ఏం చేయను, హ్యాపీగా బతికేస్తా. ఇప్పుడు మీరు చూస్తే మీకు కనపడుతుందో లేదో, మొత్తం కేర్లెస్ పిక్చర్స్ ఉంటాయి నా రూమ్లో. అవి కూడా అంత కేర్లెస్గా దిగిచింట, అవి గాలి ఊడిపోతుంటాయి, తునిగిపోతుంటాయి. సో కేర్లెస్గా ఉండడం హ్యాపీనెస్ని ఇస్తుంది, బికాజ్ నువ్వు దేన్ని కేర్ చేయవు, నువ్వు దేని గురించి టెన్షన్ పడవు, స్ట్రెస్ పడవు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం ఇంత కేర్లెస్గా ఉన్నప్పుడు ఏదైనా బిల్డ్ చేసుకోవడం ఇంకా బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే బ్రూస్లీ కొటేషన్ చెప్పాడు, ఎందుకు మీరు ఎప్పుడు ఫైట్ అది ఇది ప్రాక్టీస్ చేస్తుంటారు, బట్ మీ ఫిలాసఫీలన్నీ పీస్ సైడ్ అంటే ప్రశాంతత సైడ్ ఎక్కువ ఉంటాయి, స్టిల్ మీరు మాట్లాడేదంతా ఇప్పుడు ఫైట్ గురించి. అంటే ఒక వారియర్ గార్డెన్లో ఉండడానికి, ఒక గార్డెనర్ వార్లో ఉండడానికి తేడా ఉంది అని చెప్పాడు. సో నువ్వు గార్డెన్లో ఉండి పీస్ఫుల్గా ఉండాలని అనుకుంటావు, బట్ స్టిల్ ఒక ప్రాబ్లం వస్తే నీలో వారియర్ మైండ్ సెట్ కూడా ఉండాలి. బట్ మన సొసైటీలో వారియర్ అంటే నువ్వు క్రిమినల్ అవుతావు, నువ్వు క్రైమ్ చేయడానికి కమిట్ అయినట్టు, నువ్వు వారియర్ లాగా ఏదైనా నేను ఏమంటావు ఫిజికల్ వైలెన్స్గా దిగుతా అంటే. సో నువ్వు సొసైటీతో ఫైట్ చేయాలా, వార్ అంటే మనీ ఉండాల్సిందే. నువ్వు చిన్న కేసు ఏదైనా వాదించాలన్నా నువ్వు లాయర్ని పెట్టుకోవాలా, తిరగాలా, ఖర్చు అవుతుంది, అది పెద్ద పంచాయతీ. మనందరం చూసానే ఉన్నాం చిన్న యూట్యూబర్ల పరిస్థితి, చిన్న మనుషుల పరిస్థితి. సో మనోడు ఏంటంటే ఫ్రీ మైండ్ సెట్, ఉన్న కొంచెం డబ్బులు, చిన్న పని, మంచి ఫ్యామిలీ, ఈ మైండ్ సెట్లో ఉన్నాడు. ఇలా బతికినారు మన నాన్న వాళ్ళందరూ బతికినారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి మీద పడేంత వరకు ఇంత చిన్న దాంతో హ్యాపీగా బతికేస్తాం.
ఎవడో వచ్చి హ్యాపీనెస్ని లాగేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం. సో కుదిరినంత సంపాదించి కొంచెం ఎక్కువ సంపాదించడానికి ట్రై చేసి మీ హ్యాపీనెస్ని మీరే పెట్టుకోండి. చిన్న గుడిసెలోనే ఉండండి, చిన్న ఊర్లోనే ఉండండి. ఎంతమంది లేరు ఇప్పుడు అట్లా చెప్పు. నేపాల్ వీడియోలు వస్తాయి యూట్యూబ్లో, వాళ్ళేం మంచి సిటీకి మూవ్ కాలేకనా లేదు కదా. సో పీస్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. బట్ ఏంటంటే బ్యాకప్కి మీరు ఒకటి పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఎవరైనా గెలిగితే మీరు లీగల్గా ప్రొసీడ్ కానీ కూడా డబ్బులు కావాలి. ఇండియాలో ఇంకా ఎక్కువ కావాలి. సో కన్సిడర్ మనీ ఆల్సో ఇంపార్టెంట్, వాల్యుబుల్ ఏదో కన్సిడర్ అయితే చేయండి. నేను స్టిల్ ఇప్పుడు నా బ్రెయిన్లో కన్సిడర్ చేయట్లేదు, బట్ తెలుసు లాజికల్గా ఇంపార్టెంట్ అని తెలుసు. సో చెప్తున్నా అంతే, తీసుకోండి సీరియస్గా. నష్టపోయిన తర్వాత బాధపడితే ఏం రాదు. మనకు ఏజ్ పటా 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 అని అయిపోద్ది తెలియకుండా, అంతే. ఈ టాపిక్ చెప్పాలనిపించింది అంతే. దీంతో ఎండ్ చేస్తున్నా. బాయ్.